హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 90s న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ప్రజలకు సీఎం ఆయన్ని నువ్వు యశోద హాస్పిటల్లో ఉన్నా నీకు మానవత్వం దయాజాలి లేదు, కానీ రాష్ట్ర మినిస్టరు చీఫ్ మినిస్టర్కు రేవంత్ రెడ్డి గారికి ఉంది. నిన్ను పరామర్శించడానికి వచ్చారు, నీకు అదిగిన లేదు. కొండగట్టున 49 మంది చేస్తే ఒక్కరోజన్న ఒక్కరు పరామర్శించలేదు, ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఏ హాస్పిటల్ ఖర్చులు భరించలేదు. మరి అలాంటోడు కాదు కదా రేవంత్ రెడ్డి. తనకు అన్నీ ఉన్నాయి, దేవుడు ఇచ్చినట్టుగా ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళి వచ్చినోడు. రాష్ట్రంలో ఆయనకు భూములు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, మంచి ఉమ్మడి కుటుంబం ఉన్నది, ఆయనకు సంపాదన అవసరం లేదు. రాష్ట్ర ప్రజల గురించి ఖచ్చితంగా అనుకున్న విధానంగా నంబర్ 1 స్టేట్గా తయారు చేస్తాడు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షం లేకుండా చేస్తాడు. రాష్ట్ర ప్రజలు మీరు గమనించండి, తన ఎందుకు దూసుకుపోతున్నాడు. ఈరోజు 7 తారీఖు నుంచి 26 తారీఖు కమ్సే కమ్ 20 రోజులల్లా ఎన్ని పనులు చేస్తున్నాడు, ఎంత దూసుకుపోతున్నాడు. ఈరోజు కరెక్ట్గా మనకు చేసే పని విధానంలో మనిషికి జ్వరం వస్తగిన రాష్ట్ర ప్రజలు బాధపడొద్దని, నాకు ఏ జ్వరము రాలేదని ప్రజలకు వివరించి చెప్తున్నాడు. అంటే ఆయన పనితనంలో ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడు. ఏ రోజైనా హరీష్ రావు ఏంది, కేటీఆర్ ఏంది, కవిత ఏంది, కేసీఆర్ ఏంది, ఒక్కరోజైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, పోని ప్రగతి భవన్ గురించి, పోని అసెంబ్లీ గురించి, పోని దేవాలయాల గురించి ఏదన్నా ఒక్కరోజైనా ప్రజల గురించి చర్చ చేశారా? పోనీ ఒక మీడియా సమావేశంతో మనం మాట్లాడారా? వాళ్ళకి రాదు, దయాదాక్షిణ్యం లేదు. ఎందుకంటే కేవలం మేము దొరలమన్న అహంకార ధోరణి వాళ్ళలో ఉన్నది. అంటే ప్రజలు అలా నమ్మరు, అయిపోయింది. వాళ్ళకేదో 10 సంవత్సరాలు ఒక చిన్న ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. వాళ్ళ గుంతలో వాళ్ళే తవ్వుకున్నారు. కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నారు. 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టిస్తే తెలంగాణలో 6.7 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారని బండి సంజయ్ అంటున్నాడు. మరి ఎందుకు చేశారని మీరు ఎందుకు అడగలేదు? ఈరోజు కాంగ్రెస్ను అడుగుతున్నారు. బీఆర్ఎస్ను ఎందుకు అడగలేదు, ఎందుకు నిలదీయలేదు? ఏ ల్యాండ్లు అమ్మొద్దని ఎందుకు మీరు విపక్షంలో ఎందుకు చెప్పలేదు? మిమ్మల్ని ఎందుకు మార్చవలసి వచ్చింది? మళ్ళీ నిద్రపోయినట్టుగా కిషన్ రెడ్డిని ఎందుకు తేవాల్సి వచ్చింది? రాష్ట్ర ప్రజలను మోసం చేయడానిక మీ 2 పార్టీలు, బీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ? ప్రజలను మోసం చేసే పనులు చేయకండి. లాస్ట్ అప్పులు ఎందుకు చేశారు, భూములు ఎందుకు అమ్ముకున్నారు? మరి అమ్ముకున్నప్పుడు మీరు అడ్డుపడాలి కదా, కోర్టుకు పోవాలి కదా, స్టేటస్కో దేవాలి కదా. అధికార పార్టీ ఎందుకు నిలదీయలే మీరు, ఎందుకు ఇవ్వలేకపోయారు అని ప్రశ్నించారు. బండి సంజయ్ చేసింది ఏంటిదంటే గోడ మీద పిల్లిలాగా ఈరోజు కాంగ్రెస్ను అడుగుతున్నది. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏది అడగలేదు, ఈరోజు వచ్చిన కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నావు. అది కరెక్ట్ కాదు. నువ్వు మల్లగిన ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరిని అడుగుతావు? ఓడిపోయినావు కాబట్టి రేపు ఎంపీకి నిలబడతావో అది ఇక నీకు హైకమాండ్ ఏం డిక్లేర్ చేస్తుందో నీకే తెలవాలి, భారతీయ జనతా పార్టీ. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమావేశంలో అయినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా నీకు పేరు ఉన్నది అనుకుంటే నువ్వు ఒక రాష్ట్రంలో ఒక స్టేజ్కి పార్టీని ఊపందుకొని తీసుకొచ్చినావు కాబట్టి యూత్కు నీకు కనెక్ట్ అయింది కాబట్టి బీఆర్ఎస్ని ఎదిరి కాంగ్రెస్ని కాదు. కాంగ్రెస్ ముందుకు కొనసాగుతుంది, ప్రజల మంచి చెడులన్నీ చూస్తుంది.